సిటీ విజన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ షిరిడి సాయి బ్రహ్మోత్సవాలు స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ సబురి అనగానే గుర్తుకొచ్చేది శ్రీ షిరిడి సాయి. మరి ఎంతో ఘనంగా రజతోత్సవాలు జరుపుకుంటున్నారు శ్రీ సాయి కృష్ణ కాలనీ వాసులు ఓల్డ్ బోయిన్పల్లి. మరి ఆ ఉత్సవాలు వేడుకల్లో మనం కూడా పాల్గొందాము. అలాగే ఆ విశిష్టత ఏందో ఇప్పుడు తెలుసుకుందాము రండి. ఈ రజతోత్సవం ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో మేము ఈ బాబా గుడికి వచ్చి 12 సంవత్సరాలు ఏకంగా వస్తున్నాం. మెడికల్ ఫెసిలిటీస్కి, తర్వాత సిటీ స్కాన్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, అన్ని ఫ్రీ క్యాంప్స్ కానీ. సాయిరామ్ సాయి శ్యామ్ 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అండి. ఓం సాయిరామ్. అప్పటికి ఒక 5 సంవత్సరాలు అయింది మేము పూర్ణ దీక్ష తీసుకుని. 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఓం సాయిరామ్. మార్చి 16, 1998 సంవత్సరంలో పూజ్యశ్రీ గురుదేవులు కెఎం సత్య ఆదిత్య గారి ఆధ్వర్యంలో బాబాగారి విగ్రహ ప్రతిష్ఠ చేయబడింది. అదే రోజున సీతారాముల వారికి, దత్తాత్రేయుల వారికి, కృష్ణ ఈశ్వర విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ రోజు నుండి షిరిడీలో మరాఠీ భాషలో 4 హారతులు ఇవ్వడం జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధుని నిరంతరాయంగా ప్రజ్వలిస్తోంది. ప్రతిరోజు బాబావారి మూల విరాట్కో ఉత్సవ విగ్రహానికి కాకడా హారతి అనంతరం పాలాభిషేకం జరుగుతాయి. జరుపుకుంటారు. మరి ఈసారి రజతోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఈ రజతోత్సవ వేడుకల గురించి మాకు స్పష్టత, మరి డీటెయిల్స్ చెప్తారా? నమస్కారం అండి, వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఇది 25th సిల్వర్ జూబ్లీ, అదే రజతోత్సవం. ఈ రజతోత్సవం ఈసారి స్పెషాలిటీ ఏంటంటే 1116 ఘటాలతో, అంటే మట్టి కుండలు మనం బోనాలకు తీసుకెళ్లేటట్టు ఎట్లా అయితే బోనం ఎత్తి తీసుకెళ్తారో, ఈసారి మంచినీళ్ళు తీసుకుని ఈ శోభాయాత్రలో మొత్తం ఈ 1000 ఘటాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆ తర్వాత ఇవే నీళ్లు ఇక్కడ దేవాలయం ప్రాంగణంలో పెట్టి మళ్ళీ రేపు పొద్దున 6ంటికి ముందు క్షీరాభిషేకం, ఆ తర్వాత ఘటాభిషేకం, ఆ తర్వాత ఋత్వికులు చేసే కలశాభిషేకం ఉంటుందండి. ఇది ఒక స్పెషల్. ఇది మనం నార్మల్గా ఒక చిన్న పల్లకి సేవ లఘువుగా చేస్తాం. ఈ ఏడాది బికాజ్ ఆఫ్ ద 25th యానివర్సరీ మనం ఏంటంటే కొంచెం చాలా లార్జ్ స్కేల్గా చాలామంది భక్తులు పాల్గొనేటట్టు, ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రాం ప్రత్యేకంగా మా గురువుగారు శ్రీ సత్య ఆదిత్య గారు పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ దేవాలయం ఏంటంటే చాలా హోలిస్టిక్గా ఉంటుంది. మిగతా దేవాలయాలకి భిన్నంగా ఇక్కడ దేవాలయంలో గోశాల ఉంటుంది. ఇక్కడ సచ్చరిత్ర పారాయణలు చేస్తాం. తర్వాత బ్రహ్మాండమైన 5 స్టార్ మెడికల్ ఫెసిలిటీస్, దాదాపు మినిమం రేట్లో బయట 100-200 ఉన్నది మేము 10 రూపాయలు 15 రూపాయల్లో సేవలు భక్తులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఎవరైనా సరే ఈ ఫెసిలిటీస్ వాడుకోవచ్చు. పైన మాకు వేరే వృద్ధాశ్రమం ఉంది, అది కూడా చారిటబుల్గానే ఉంది. ఇదంతా శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ
సాయినాథాయ నమః ఓం శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. అప్పటికి ఒక 5 సంవత్సరాలైంది మేము పూర్ణ దీక్ష తీసుకుని. శ్రీ విద్యలో అనుత్తర పూర్ణ గురుపాదిగా మా గురుదేవులు డాక్టర్ బి కృష్ణమూర్తి శర్మ గారు వచ్చి హైదరాబాద్ వచ్చి అమ్మవారు నడిచి వచ్చినట్టుగా ఆయన బాంబేలో ఉంటారు. ఆయన గ్రేడ్ 1 ఆఫీసర్. ఈ ఫోన్ టెలిఫోన్లో ఆయన చాలా సౌమ్యులు. ఆయన హైదరాబాద్ వచ్చి, ఇది ఇప్పుడు నేను చెప్పే మాట 93లో మహారుద్రయాగం చేశాం మేము. ఆ చేసిన సందర్భంలో వారు వచ్చి మా దంపతులు ఇద్దరికి కూడా అనుత్తర పూర్ణ గురుపాదుగా దీక్షను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారు మాకు దీక్ష ఇచ్చేటప్పుడు ఒక శ్రీచక్రం ఇస్తారు, శిరస్సును పెట్టి అభిషేకం చేస్తారు. ఆ శిరస్సును పెట్టి అభిషేకం చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క శ్రీచక్రాన్ని చాలా జాగ్రత్తగా పూజించుకోనైనా చిట్ట చివరి వరకు అని మా ఇద్దరికి ఆదేశించారు. ఆ తర్వాత అనుకోకుండా మాకు పూర్ణ దీక్ష ఇచ్చిన తర్వాత ఎక్కువ కాలం వారు ఇక భూమి మీద లేరు. మహా ఉంటే ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నారేమో అంతే. శ్రావణ మాసంలో మాకు వైశాఖ మాసంలో ఇచ్చారు, శ్రావణ మాసంలో వారు సిద్ధి పొందారు. మంత్రం మనం శోభాయాత్ర పూర్తి చేసి వచ్చేసరికల్లా మినిమం మీరు 1116 టైమ్స్ షిరిడి వల్లే సాయినాథ్ మహారాజ్ కి జై. గత 20 సంవత్సరాల కింద ఇక్కడ ఏమి లేకుండే. 5 years కిందనే, గుడి కట్టక ముందు 5 years కిందనే భజన చేస్తుండే. ఆ భజన చేసుకుంటూ మెల్లగా గుడి కట్టేసారు. గుడి కట్టేసినాక మెల్లమెల్లగా ఇంత పెద్ద ఇంప్రూవ్ అయ్యి 25 సంవత్సరాలు అయింది. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయినా కానీ బాబా సేవ చేసుకోనికి మాకు అదృష్టం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము బాబా గుడికి రాందైతే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేస్తాము. ఏది మొక్కుకున్నా మాకు బాబా అనుగ్రహము తప్పకుండా మాకు లభిస్తుంది. ఈ బాబా ప్రతిష్ట కోసం అని చెప్పేసి వెంకట్ గారు కొంతమంది మిత్రులను తీసుకుని నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మా దగ్గర ఏమీ లేదు, మేము ఇలా బాబా ప్రతిష్ట చేద్దాం అంటే నేను వారికి మనవి చేశాను. బాబా ప్రతిష్ట చేయడానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినటువంటి ఒకే ఒక్క టెక్నిక్ ఉంది. అదేమిట్రా అంటే భిక్ష చేయడం. ఆ భిక్షలో ఏదొస్తే అది శ్రీవారికి సమర్పిద్దాం అని చెప్పి ప్రారంభం చేసినటువంటిది చాలా అద్భుతంగా. ఈ ఎదురుగా ఉన్నటువంటి 5 అంతస్తుల మేడ చూసారా, అప్పుడు అదంతా ఓపెన్ ల్యాండ్. అక్కడ పెద్ద యాగశాల వేసి బ్రహ్మాండంగా జరిగింది. ఈ అధివాసాలన్నీ కూడా ఎదురుగా జరిగినాయి. ఆ జరిగిన సందర్భంలో మా గురుదేవులు నాకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఆ ఏదైతే శిరస్సును పెట్టి ఆ గురుదేవులు మాకు పూర్ణాభిషిక్తుల్ని చేశారో ఆ గురు శ్రీచక్రం ఏదైతే ఉందో ఇప్పుడు స్వామి వారి పాదాల కింద అది ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది ఈ గురుదేవులతో నాకున్నటువంటి అతి సన్నిహితమైనటువంటి సంబంధం. అటువంటిది ఈ 25 సంవత్సరాలు కూడా నిరంతరంగా వీళ్ళు నన్ను గుర్తుపెట్టుకుని, నేను చాలా ప్రతిష్టలు చేశాను ఈ మొత్తం ట్విన్ సిటీస్లో. అందరూ పెద్ద గుర్తుపెట్టుకున్నదే లేదు. వాళ్ళందరికీ కూడా ఇలాగే భిక్ష చేసి వాళ్ళందరికీ భిక్షలో వచ్చిందంతా కూడా బాబాకి ఇచ్చి ప్రతిష్టలు చేసినవే. కానీ ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పింది ఏంటి, వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మా గురుదేవుల యొక్క శ్రీచక్రం అక్కడ ఉండడం వల్ల, దానికి నాకు ఉన్నటువంటి అనుబంధం అనేక జన్మల్లో ఉండడం వల్ల నన్ను ప్రతిసారి వీళ్ళు పిలవడం జరుగుతుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిబాబా మందిరంలో చాలా మంచి ప్రోగ్రాం జరుగుతున్నాయి. కమిటీ వాళ్ళు ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం వల్ల భక్తులందరికీ చాలా సంతోషంగా ఉంది. సాయిబాబా అభిమానులు చాలామంది వచ్చి సాయిబాబాను దర్శించుకుంటున్నారు.
సాయిబాబాను నమ్మిన వారికి చాలా లాభాలు ఉన్నాయి, మంచిగా ఉన్నది. ఆ బాబాను నమ్మడం వల్ల చాలామంది అభివృద్ధి అయ్యారు, డెవలప్ అయ్యారు. చాలా మంచి ప్రోగ్రాం. హలో, నా పేరు ఆదిత్య. ఇప్పుడు ఈరోజు మేము సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి పోట్ లాంటిది ఇస్తారు. మనము దీంతో సాయిబాబాకి అభిషేకం చేయిస్తారు. సో మా మమ్మీ సాయిబాబా ఉండే ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంది. సో నేను కూడా ఇంట్రెస్ట్ అయ్యి నేను వచ్చాను. నా పేరు స్వప్న. నేను సిండికేట్ బ్యాంక్ కాలనీ ఉంటాను. నేను 7 years నుంచి సేవకు వస్తున్నాను. మా బాబా చాలా పవర్ఫుల్. మా మేడం, మా సార్ అందరు కూడా మంచిగా చూసుకుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో సాయి కోటి స్తూపం మరియు గోపురం నందు 15 కోట్ల సాయి నామము భూస్థాపితం చేయడం జరిగింది. బాబావారి ఆలయం కింద భాగంలో ధ్యాన మందిరం కలదు. ఈ ప్రాంగణంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నిపుణులచే ఉచిత యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వేసవి సెలవుల్లో 7 నుంచి 13 సంవత్సరాల గల విద్యార్థులకు శ్రీ సాయి శివభక్తి బాలల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నైతిక విలువలతో కూడిన శిక్షణ ఇవ్వబడును. శ్రీ సచ్చిదానంద సమద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్న కార్యకర్తలకి, కమిటీ వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. మేము ఈ బాబా గుడికి వచ్చి 12 సంవత్సరాలు ఏకగ్రీవం వస్తున్నాం. బాబా గారి కృప మాకు అన్ని కనబడుతోంది, మాకు అన్ని విధాలు కనబడుతుంది. కాబట్టి బాబా గారి కృప ఈ కార్యక్రమం జరుగుతుంది. వెంకటేష్ గారికి, ఈ కమిటీ మెంబర్లు, అలాగే అందరికి ప్రత్యేక అభినందన తెలుస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మేము ఎక్కడో ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ మా అబ్బాయి బ్యాంకులో పనిచేస్తున్న కూతురు వాళ్ళు లేకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి బాబా గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాలు కూడా శ్రీ కృష్ణసాయి కాలనీ అభివృద్ధి చెందాలని, అలాగే ప్రజలు ఆయుర్గం చెప్పి బాబా గారిని కోరుతూ, సర్వే జన సుఖనోభవంతు, లోకా సమస్త సుఖనోభవంతు, ఆరోగ్యాలు ఉంది, ఏ అనారోగ్యం లేకుండా ప్రజలను కాపాడి ఆయుర్ కాపాడి కోరుతూ శ్రీ షిరిడి సాయినాథ్ని కోరుతూ ప్రార్థిస్తున్నాం. నమస్తే అండి. మేము 15 సంవత్సరాల నుంచి బాబా గుడికి వస్తున్నాము. ఈ నమ్ముకుంటే జరగదంటూ లేదు. ఇక్కడ ట్రస్టీస్ కూడా చాలా బాగా నిస్వార్థంగా మనం ఇచ్చే ప్రతి పైసా కూడా ప్రజలకి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్కి, తర్వాత సిటీ స్కాన్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, అన్ని ఫ్రీ క్యాంప్స్ కానీ, తర్వాత డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ డేస్లోని ఒక 1 hour to 2 hours అట్లాగా సర్వీస్ చేస్తుంటారు. అందులోని మనకి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి, గైనకాలజిస్ట్ దగ్గర నుంచి, ఆర్థో, రేడియాలజిస్ట్, ఎవ్రీబడి మేము ఇక్కడ టెస్ట్ చేయించుకొని వాళ్ళతో మనం చూయించుకొని వెళ్ళొచ్చు నిస్వార్థంగా. ఏ సేవ చేసినా అన్నదానం కానీ, ఎవ్రీ థర్స్డే అన్నదానం జరుగుతుంది. అన్నదానం ఎంతమంది వస్తే కూడా అంతమందికి ఫ్రీ అన్నదానం. తర్వాత ఉత్సవాలు అప్పుడు కానీ అన్నదానం కానీ అన్నీ కూడా బాబా ఒక ట్రస్ట్ నుంచే మొత్తం జరుగుతుంటుంది. అందరు కట్టిన డబ్బులు అన్నీ కూడా వాలంటీర్స్ కూడా చాలా నిస్వార్థంగా చేస్తారు. అంత సిస్టమేటిక్గా ఎక్కడ కూడా తొక్కిసలాట కానీ తోపులాట కానీ ఏమీ లేకుండా చాలా బాగా చేస్తూ ఉంటారు. రియలీ గ్రేట్. బాబాని ఏం తలుచుకున్నా కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు ఒక 11 రూపాయలు బాబా పేరు పెట్టినా చాలు, మీరు అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా రంగడు కరుణామయుడు సాయి, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, మా పాండురంగడు కరుణామయుడు సాయి. శ్రీ బాబావారి ఆలయ తరపున 2007వ సంవత్సరం నుండి శ్రీ సాయి శివశక్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాంప్రదాయ విలువలతో కూడిన ఆధ్యాత్మిక, వైద్య, మానవ సేవలు అందించడం జరుగుతోంది. సాయిరామ్ అండి. మేము 15 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నామండి. అంతాను మాకే కష్టం వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆయన దయ వల్ల మేము, మా అబ్బాయిలు, 3 అమ్మాయిలు, 1 పాప అందరూ సంతోషంగా ఉన్నారండి. అంతాను ఎప్పుడో వచ్చిన సీతారామ కళ్యాణం కానీ, ఏ ఫంక్షన్ కానివ్వండి, మళ్ళీ ఇది శివరాత్రి కానివ్వండి, ఏదైనా సరే అంత బాగా చేస్తుంటారండి. అందరికీను ట్రస్ట్ ద్వారా కూడా బాగా అన్నీ జరుగుతుంటాయండి. దుని అంతాను బాగా ఇదిగా ఉందండి. అంతాను షిరిడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేశారండి. అంతాను
మేము మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా బాబానే తలుచుకుంటామండి. ఆ కష్టాలన్నీ మాకు తీరుతాయండి. మాకు అంత నమ్మకం అండి. సర్వేజన సుఖినో భవంతు. 25th సిల్వర్ జూబ్లీ యానివర్సరీ అండి. మా బాబా యొక్క విగ్రహం వచ్చి 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళ నుంచి మేము ఈ గుడికి సర్వీస్ చేస్తున్నాము. చాలా మహత్తరమైన టెంపుల్ అండి ఇది. చాలా మిరాక్యులస్గా బాబా వచ్చాడు ఇక్కడికి. ఈరోజు ప్రత్యేక కార్యక్రమాల్లో ఘటాభిషేకం, శతకలశాభిషేకం, సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం ఈ 3 జరుగుతున్నాయి. మధ్యాహ్నం ఇంచుమించు 12-1 గంట దాకా బాబాకి స్నానాలే చేయిస్తున్నాం. అంటే 25 ఏళ్ళు బాబాకి జరిగిన వాటన్నిటికీ ఒక పునీతమైన ఇది కల్పించాలని చేస్తున్నాం అన్నమాట. ఈ సహస్ర ఘటాభిషేకం అంటే ఏమిటంటే చిన్న ఘటాలు అందరు తీసుకుని నిన్న మేము దీనికి వెళ్ళాం. శోభాయాత్ర అంటే పల్లకి సేవ ఘటాలు తీసుకుని మనం బోనాలు ఎలా తీసుకెళ్తాం అలా తీసుకుని ఆ నీళ్లు తీసుకొచ్చి రాత్రి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంచుకుని పొద్దున మళ్ళీ ఇక్కడికి తెచ్చి బాబా పాదాభిషేకం చేసి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ ఘటాలు వాళ్ళు తీసుకెళ్తారండి. దీనివల్ల చాలా బాబా యొక్క ఇది పెరుగుతుందని మా గురువుగారు నమ్ముతారు. మా గురువుగారు చెప్పారు ఇది. శక్తి చారిటబుల్ ట్రస్ట్ తరపున అందించే సేవలు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు రక్త పరీక్షలు జరుగును. మరియు ఇక్కడ సాయి విశ్రాంతి నిలయం అంటే వృద్ధాశ్రమం ఈ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతోంది. మరియు పేద విద్యార్థులకు చదువు కొనసాగించుటకు ఆర్థికంగా సహాయం చేయబడును. ఆలయ ప్రాంగణంలో గల సాయి అశ్విని పాలిక్లినిక్ మరియు డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సుమారు 600 మందికి ఎక్కడా లేని విధంగా తక్కువ ధరలో వైద్య సేవలు అందించడం జరుగుతోంది. నా పేరు కేఎస్ ముకుందన్ ఫ్రమ్ సౌజన్య కాలనీ, మల్లారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాను. సో ప్రైవేట్ హాస్పిటల్ కన్నా అమౌంట్ ఇక్కడ ట్రస్ట్ వాళ్ళది చాలా తక్కువ ఉన్నది. సాయిబాబా టెంపుల్ ఆశ్రమంది చాలా తక్కువ ఉన్నది. సో మోక్షశ్చ కరస్థయేవ, భోగము కావాలి, మోక్షము కావాలి. అటువంటి సాయినాథుడి పాదాలను మనం ఇంతకాలం సేవించుకున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులకి, ఇక్కడికి సభలోకి వచ్చినటువంటి రజతోత్సవ సాయినాథ రజతోత్సవ మహాసభలో అందరూ పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయినాథుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు కలగాలని మమ్మల్ని సాయినాథుడి యొక్క పాదాలకు మా దంపతులు ఇద్దరం వేడుకుంటున్నాం. అందరూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిర్భవతి యావతీర్వై దేవతాస్తాః సర్వా. అందరూ దేవతలు బ్రాహ్మణుని యొక్క ఉపాధిని ఆశ్రయించుకుంటారు. నిలబెట్టుకోవడం మాకు సంబంధించి. కానీ యావతీర్వై దేవతాస్తాః సర్వా బ్రాహ్మణే
వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే ఏతాయేవ దేవతా ప్రీణాతి. ఒక సద్బ్రాహ్మణుడు, ఒక వేదవేత్త అయినటువంటి బ్రాహ్మణుడికి కనుక మనం నమస్కారం చేస్తే ఈశ్వరుడికి నమస్కారం చేసినట్లే. ప్రతి గురువారం సాయంత్రం బాబావారి భజన జరుగును. ప్రతి శనివారం సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం జరుగును. ఓం సాయిరామ్. ఇక్కడ చాలా సాయిబాబా మహిమల సాయిబాబా. ఒకసారి వచ్చినామంటే మళ్ళీ రావాలి అనిపిస్తుంది. ఇంకా చాలా దినదిన సంవత్సరం సాయిబాబా చాలా ఒక 20 మందితో భోజనాలు ఏర్పడిన సాయిబాబా. మనకు 500, 1000 ఇట్లా దినదినము సాయిబాబా ప్రతి గురువారము చాలా ప్రతి ఒక్కరికి ఆకలితో, అందరికీ ఆకలి ఉన్న వారికి ఆకలి తీరుస్తున్నాడు సాయిబాబా. లేదనుకుంటా వచ్చిన వారికి ఆకలితో సాయిబాబా ఎంతమందికైనా కానీ లేదు అనుకుంటా సాయిబాబా చాలా మహిమల్ల సాయిబాబా అంటే సాయిబాబా చాలా డెవలప్ అయిందంటే ఈ సాయిబాబా చాలా మేము ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళము ఈ సాయిబాబా గుడికి వచ్చి. మాకు ఈ బాబా నుంచి ఎలాంటి అనుబంధం అంటే నా చైల్డ్హుడ్ కూడా ఇక్కడే జరిగింది. గుడి అసలు ఏది లేనప్పుడు వారం భజనలతో ఈ గుడి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. ఈరోజు నా పెళ్ళి, నా పిల్లలు అయిపోయారు, అయినా కూడా ఇంకా అదే శాంటిటీ ఉంది మా బాబా గుడిలో, అదే నమ్మకం ఉంది, అంతే మహత్యం ఉంది. రేపు నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మా బాబా ఎంత స్పెషల్ అని చెప్పడానికి మేమే ఒక ఎగ్జాంపుల్ మా పిల్లలకి. మా పిల్లలు కూడా ఈ బాబా బ్లెస్సింగ్స్తోనే ఇద్దరు పుట్టారు, సాయివాసుకి, వెంకట సాయి దీక్షిత్. సో నేను ఈ బాబాతో ఉన్న అనుబంధం నా పుట్టింటితో ఉన్నంత అనుబంధం ఉంది. ఈ చీరలు కూడా మాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినంతగానే మేము ఫీల్ అవుతాం. ఇది యూనిఫామ్ కాదు, ఇది మాకు పుట్టింటి నుంచి వచ్చిన చీరగా భావిస్తాం. ఎస్పెషల్ నేనైతే నా మ్యారేజ్ అయ్యాక నేను జాల్నా వెళ్ళాను, అది నియర్ షిరిడీ దగ్గర. అప్పుడే మేము అనుకున్నాం ఏంటి నేను ఈ బాబా భజన వదిలేసి అంత దూరం వెళ్తున్నానంటే బాబా తన దగ్గర పిలిపించుకున్నారు అనుకున్నాను. బట్ నెక్స్ట్ ఇయర్స్కి మళ్ళీ నేను ఈ బాబా దగ్గరికి వచ్చేసాను. సాయిబాబా టెంపుల్లో 25వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సహస్ర ఘటాభిషేకము ప్రోగ్రాం ఆర్గనైజ్ చేశామండి. ఈ సహస్ర ఘటాలను ఏంటంటే ముందు రోజు 15వ తేదీ రోజు రాత్రి మేము శోభయాత్ర చేసి ఆ రోజు నెక్స్ట్ డే అవే ఘటాలతోటి 1116 ఘటాలతోటి బాబాకి అభిషేకం చేస్తున్నాము. ఇది బ్రహ్మోత్సవాల యొక్క రజతోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాము. మాకు నార్మల్ కంటే ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ పీపుల్, ఒక 6-7 మంది వరకు పార్టిసిపేట్ అయ్యారు. జనరల్గా 200-300 మెంబర్స్ ఉంటారు. 1000 మంది వరకు వచ్చారు నిన్న ఈరోజు. సో ప్రోగ్రామ్ అయితే చాలా ఘనంగా నడుస్తూ ఉంది. సాయిరామ్. లాస్ట్ 25 ఇయర్స్ నుంచి సాయి కృష్ణ కాలనీలో బాబా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఏమంటే లైక్ ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా జరుగుతాయి. ఈవెన్ 5,000 to 6,000 మెంబర్స్ వచ్చి జనాలు బాబా బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈవెన్ మధ్యాహ్నం ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం చేస్తాము. ఎవ్రీ థర్స్డే కూడా అన్నదానం చేస్తాం. ఎవ్రీ థర్స్డే 500 మెంబర్స్ వరకు వస్తారు. నా పేరు మహేశ్వరి. మేము 30 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాము బాబా గుడిలో. ఈ 25th యానివర్సరీ బాగా జరిగింది, అందరికీ బాగా హ్యాపీగా ఉంటుంది. మాకు వందగా ఉంటూ మాతో
సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి స్టార్ట్ చెప్పండి. అందరికీ సాయిరామ్ అండి. ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది, కానీ ఈ బాబా గుళ్ళో యోగా నా జీవితాన్నే మార్చేసింది. ఒక 6 సంవత్సరాల నుంచి నేను 6 సంవత్సరాల ముందు యోగాలో జాయిన్ అయ్యాను. అదే కంటిన్యూగా బాబా సేవ చేయడానికి కూడా నాకు అవకాశం దొరికింది. 6 సంవత్సరాల ముందు వేరు నేను, ఇప్పుడున్న కవితని వేరు. సో ఈ బాబా సేవ చేసుకునే అదృష్టం అందరికీ దొరకదు. నాకు దొరికినందుకు పూర్వజన్మ సుకృతంలా భావిస్తున్నాను. సాయిరామ్ అండి, మీ పేరేమిటి? నా పేరు స్వాతి అండి. ఎన్నాళ్ళ నుంచి బాబా గారి సేవల్లో ఉన్నారు? 7 సంవత్సరాల నుంచి బాబా గారి ప్రసాదం చేస్తున్నానండి. ద్వారకామాయిలో చాలా మహిమ ఉంది. ఏదనుకుంటే అది జరుగుతుందండి తప్పకుండా. లత, నేను గత 25 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాను. 1996లో నా మ్యారేజ్ కంటే ముందు అక్టోబర్ 31 ద్వారకామాయి ఉద్భవించినప్పుడు ఆ రోజు వచ్చి ఆ రోజు నుంచి స్టార్ట్ అయినానంటే ఎవ్రీ ఇయర్ నేను వస్తూనే ఉన్నాను. ఇక్కడ ఎంతో బాబా చాలా నిజంగా మూల విరాట్ ఉన్నారా బాబా అనుకుంటే కళలో కనిపించి ఆయన ఉన్న బాబా రూపము కనిపించినారు. ఇప్పటికీ నేను కళ్ళల్లో అదే మెచ్చుకొని బాబాకి కొలుచుకుంటున్నాను. కానీ ఇక్కడికి ఏమేమి జరిగినాయో అవి నేను చెప్పలేను. అవి అనుభవించుకుంటూనూ డైలీ నేను ఇక్కడనే పూజ చేసుకుంటున్నాము, వస్తున్నామండి. అందరికీ సాయిరామ్. నేను ఇక్కడ 13 సంవత్సరాల నుండి వంట చేస్తున్నాను. నాకు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ద్వారకామాయిలో కూర్చుంటే అమ్మ ఒడిలో కూర్చున్నట్టు ఉంటుంది. నా ఆరోగ్యం బాగా ఉండేది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఇక్కడ బీద పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేవాళ్ళు, వాళ్ళకి నేను ఏదైనా సేవ చేయాలని నాకు కుట్టవచ్చు కాబట్టి అది నేర్పిస్తాననేసి నేను వచ్చాను. నేను ఒక అబ్బాయికి చెప్తే తను కమిటీ వాళ్ళకి చేర్చలేదు. వాళ్ళు చూసి నన్ను, అమ్మ నువ్వు రోజు వస్తావు, వారం వస్తావు కదా ఏంటి అంటే, నేను ఇట్లా నేర్చుకున్నాను, నాకు వచ్చేసారి నేర్పిస్తానని చెప్పాను. అప్పుడు సేవ కోసం నన్ను తీసుకున్నారు. ఆ సేవలో పాల్గొంటున్నాను. చాలా బాగుంటుంది, అందులో ఆనందం ఉంది, రాకుండా ఉండలేదు. నేను ఇక్కడికి 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఫస్ట్ యోగా ద్వారా నాకు బాబా పరిచయం అయ్యారు. నేను యోగా నుంచి సేవ స్టార్ట్ చేశాను. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. ఈ సేవ వల్ల నాకు అన్నీ చాలా మంచి జరిగాయి. ఇక్కడ సార్ మేడం వల్ల చాలా సపోర్టివ్గా ఉంటారు మాకు. బాబా గురించి చెప్పాలి. బాబా చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ అయ్యాయి. 1, 2 అని కాదు, నేను ఎలా ఉండేదో ఫుల్ చేంజ్ వచ్చింది నాలో. ప్లస్ మా ఆర్థికంగా కూడా మేము చాలా డెవలప్ అయ్యాము. ఇంకా దీని గురించి చెప్పడానికి ఇంకా అసలు మాటల్లో ఏం లేదు. మా బాబా చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. ప్రతి గురువారం సుమారు 800 నుండి 1000 మందికి బాబా వారి
చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తీసేస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే